మన కోరికలు కాదు ముఖ్యం, దేవుని వాగ్దాన నెరవేర్పు మన జీవితంలో ముఖ్యం. మన కోరికలు కాదు మన జీవితంలో ముఖ్యం, దేవుని వాగ్దాన నెరవేర్పు మన జీవితం. ఇంతగా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని మనోహ భార్యకు దేవుని దూత 2 సార్లు చెప్పినప్పుడు ఏం చెప్పిందండి? ద్రాక్షరసం తాకూడదు, మద్యము సేవించకూడదు, అపవిత్రమైన వాటిని నువ్వు తినకూడదు అని మనోహ యొక్క భార్యకు దేవుని దూత చెప్పినప్పుడు అంతే జాగ్రత్తగా ఉంది. కానీ దేవుడు తనకి ఇంకొక మాట కూడా చెప్తాడు. ఏమని చెప్పాడంటే, అతడు పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు నాజీరు చేయబడకూడదు, అతడు అపవిత్రమైన మాటని ముట్టకూడదు, తినకూడదు, అతడు ఇశ్రాయేలు ప్రజలని ఈ యొక్క బానిసత్వం నుంచి, ఫిలిస్తీన్ల చేతిలో నుంచి విడిపింపబడతాడు అని దేవుడు మనోహ యొక్క భార్యకు చెప్పాడు. ఆ విషయాన్ని సంసోనికి వారు ఎన్నోసార్లు చెప్పుంటారు కదా. సంసోను, నువ్వు ఒక వాగ్దానంతో మా జీవితంలో పుట్టావు, నువ్వు ఇశ్రాయేల్ ప్రజలను రక్షించడం కోసం దేవుడు మాతో 2 సార్లు మాట్లాడి నిన్ను మాకు అనుగ్రహించాడు సంసోను అని చెప్పుండరా అండి కదా? అనేక సార్లు చెప్పుంటారు కదా. కానీ సంసోను ఆయన యొక్క కోరికలకు, ఆశలకు అవకాశం ఇచ్చాడు తన జీవితంలో. ఏం జరిగింది? న్యాయాధిపతులు 14వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చూస్తే, 1 నుంచి 3 వచనాలు మనం చూస్తే అక్కడ ఎవరో ఫిలిస్తీన్ల యొక్క స్త్రీని చూసి, ఒక యువతిని చూసి, ఒక యవనస్తురాలిని చూసి, నేను ఆమెను పెళ్లి చేసుకోవాలి, నాకు ఆమెను పెళ్లి చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు డైరెక్ట్గా చెప్తారండి. ఏమంటారంటే, మన యొక్క ఇశ్రాయేలీల్లో స్త్రీలు లేరనా, ఆ సున్నతి లేని ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళావు నువ్వు అని చెప్పినప్పుడు, నేను ఆమెను వివాహం చేసుకోవాలని ఇష్టపడుతున్నారు, మీరు నాకు వివాహం చేయండి. అక్కడ అయిపోయిన తర్వాత అక్కడంతా అయిపోయింది. మళ్ళీ 16వ అధ్యాయంలో ఆ యొక్క స్త్రీ చనిపోయింది అంతా. మళ్ళీ 16వ అధ్యాయంలో ఇంకొక స్త్రీ దగ్గరకు వెళ్తాడు. ఇంకొక స్త్రీ దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆవిడ తన యొక్క శక్తి ఎక్కడుందో తెలుసుకొని తనని ఎలా అయితే చేసిందంటే, శక్తిహీనుడిగా, ఇంకా దేవుని ఆత్మ తనకు దూరం అయిపోయిన విషయం కూడా సంసోనికి తెలియకుండా అయిపోయింది కదా. మనము బహు జాగ్రత్తగా లేకపోతే దేవుడు మనకు దూరం అయిపోయాడు, దేవుని ఆత్మ మనలో లేదు, మన ప్రార్థన చేయకపోవడం, మనం వాక్యం చదవకపోతే ఏముందిలే 1 రోజేగా, ఏముందిలే 2 రోజులేగా, ఏముందిలే 4 రోజులేగా, ఏముందిలే ఆదివారం చదివానుగా, మళ్ళీ ఆదివారం వాక్యం చెప్పేటప్పుడు చదవచ్చులే, మళ్ళీ చూసుకోవచ్చులే అని నువ్వు నెగ్లెక్ట్ చేసావు చూడు. అది ఎలా అయిపోతుందో తెలుసా? నీలో ఆ భారాన్ని, ఆ ప్రార్థన ఆత్మను, దేవుడు పెట్టిన ఆ యొక్క దీపము ఆరిపోతుంది. ఆ యొక్క ఆశను, దేవుడి కోసం నిలబడాలనే ఆశ, దేవుడికి ప్రార్థన చేయాలన్న ఆశ, అవన్నీ కూడా పోతాయి. ఇంకా చివరికి ఎలా అయిపోతుందంటే, నిరుత్సాహము, అసూయ, కోపము అన్నీ కూడా నీ జీవితంలోనికి వచ్చేస్తాయి. ఇంకా దేవుణ్ణి నమ్ముకొని నేను ఏం సాధించాను అన్న ఆలోచనలకి సాతాను తీసుకొస్తుంది. ఇంకా దేవుడికి దూరం ఏముందిలే, నామకార్థపు ప్రార్థన, నామకార్థపు క్రైస్తవ జీవితానికి మనం వచ్చేస్తాం. సంసోను చివరికి ఏమైంది? తన శక్తి పోయింది. ఇక్కడ అందరి ముందు, ఆ ఫిలిస్తీన్ల అందరి ముందు ఒక దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి, దేవుడు పుట్టక ముందే 2 సార్లు తన గురించి తన తల్లిదండ్రుల్లో మాట్లాడి ప్రతిష్ఠించిన వ్యక్తి ఆ యొక్క ప్రజలందరి ముందు ఒక శక్తి లేకుండా, ఒక బలహీనుడిగా నిలబడిపోయే స్థితి వచ్చింది కదా. ఎంత ఘోరం అండి కదా. నిజంగా సంసోను సరిగ్గా ఉంటే 20 సంవత్సరాలే సంసోను ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. సంసోను బహు జాగ్రత్తగా ఉండినట్లయితే దేవుడు ఇంకా గొప్పగా అనేకమైన సంవత్సరాలు ఒక న్యాయాధిపతిగా సంసోనును ఉంచేవాడు కదా. సంసోనుని దేవుడు నిలబెట్టేవాడు కదా. కానీ ఏం జరిగింది? తను జాగ్రత్తగా లేకపోవడం వల్ల, తన కోరికలకు అవకాశం ఇవ్వడం వల్ల, తను జాగ్రత్త పడకపోవడం వల్ల ఆయన యొక్క ఆశీర్వాదం అక్కడ వరకే ముగింపబడింది. మనము కూడా, మనకు వాగ్దానం ఉంటుంది, దేవుడు దీనికోసమే నిన్ను బ్రతికిస్తున్నాను, దీనికోసమే నిన్ను నిలబెడుతున్నాను అన్న విషయం మనకి చాలాసార్లు తెలుసు. కానీ మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాం. కొన్నిసార్లు ఫోన్కి ఎడిక్ట్ అయిపోతాం, కొన్నిసార్లు ఈ లోకానుసారమైన మాటలకు ఎడిక్ట్ అయిపోతాం, కొన్నిసార్లు ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తాం, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తాం. దేవుడు మనతోని మాట్లాడుతున్నారు. నువ్వు ఆ కోరికలకి
ఆ అవకాశం ఇచ్చావా? నీ యొక్క ఆశలకు, కోరికలకు నేను అవకాశం ఇచ్చామా? దేవుడు మనతో చెప్తున్న మాట ఏమిటో తెలుసా? ఎప్పుడు అవకాశం ఇస్తావో, నీలో ఎలా అయితే సంసోనికి ఇచ్చిన దేవుడి యొక్క శక్తి, ఆత్మ దూరం అయిపోయిన విషయం కూడా సంసోనికి తెలియలేదో, మనము కూడా అటువంటి బస్టులు అయిపోతామండి. అటువంటి విధంగా అయిపోతాం. అంత భయంకరమైన జీవితం మనం జీవించకూడదు. మనకి ఇచ్చిన వాగ్దానాలు బహు గొప్పవి. దేవుడు నీకు నాకు ఇచ్చిన వాగ్దానాలు బహు గొప్పవి. మనం ఎప్పుడైతే బహు జాగ్రత్తగా జీవిస్తామో, అప్పుడు దేవుడి యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం చూస్తాం.